నేను సునీత. విద్యార్థులు స్వల్ప దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకొని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. చైతన్య పాఠశాలలో కేఎల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంటర్ విద్యార్థుల వ్యక్తిత్వ వికాస సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కర్నూలు మండల పరిధిలోని బి తాండ్రపాడు వద్ద ఉన్న శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో శ్రీ చైతన్య జూనియర్ కళాశాల మరియు కేఎల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంటర్ విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం ఉన్నత లక్ష్యాలు సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్తో పాటు కేఎల్ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు, రాయలసీమ జోన్ హెడ్ కేశవ గౌడ్, శ్రీ చైతన్య విద్యాసంస్థల ఏజీఎం మురళీకృష్ణ, డీన్ బాలాజీ, జోనల్ ఇన్ఛార్జే కృపారాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ విద్యార్థులు స్వల్ప దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న పోటీ పరిస్థితుల్లో విద్యార్థులు కేవలం మార్కులు, ర్యాంకులకే పరిమితం కాకుండా మిగతా అంశాలపై కూడా దృష్టి సారించాలని వివరించారు. విద్యార్థులు కష్టపడితేనే విజయం సాధ్యం అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు. ఎప్పటికప్పుడు నూతన విషయాలపై అవగాహన పెంపొందించుకుని ముందుకు సాగాలని చెప్పారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా విస్తరిస్తోందని, ఈ పరిస్థితుల్లో విద్యార్థులు మరింత ఆలోచన శక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. రాష్ట్రానికి దాదాపు 1.50 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో గూగుల్ సంస్థ ప్రాజెక్టు నిర్మాణానికి ముందుకు వచ్చిందని వివరించారు. విద్యార్థులు విద్యార్థి దశలో కష్టపడితే జీవితంలో సుఖంగా ఉంటారని, ఇప్పుడు జల్సాలకు అలవాటు పడితే జీవితంలో కష్టాలు తప్పవని చెప్పారు. విద్యార్థులు కాన్ఫిడెన్స్ను పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి విద్యార్థి ఏదో ఒక అంశాన్ని నేర్చుకుంటూ ముందుకు సాగాలని చెప్పారు. విద్యార్థులు ఎప్పుడైతే తమకు అన్నీ తెలుసు అని అనుకుంటారో వారి పతనం అప్పుడే ప్రారంభమవుతుందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఓర్వకల్లు వద్ద 10,000 కోట్ల రూపాయలతో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి పనులు జరుగుతున్నాయని తెలిపారు. విద్యార్థుల జీవితంలో వైఫల్యాలను ఛాలెంజ్గా తీసుకుని విజయం వైపు పయనించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకోవటం వంటి విపరీత నిర్ణయాలు తీసుకోకుండా ముందుకు సాగాలని కోరారు. Life is very, very important in law. Today, world is very, very competitive. Very tough phase. Mem chadve time ki ippudiki there is a lot of difference. You have to work very hard. You have to be unique, different. Then only you will be able to succeed. And ఈరోజు ఆంధ్ర రాష్ట్రంకి గూగుల్ వచ్చిందంటే ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. $15 billion, more than 1.5 lakh crores to వైజాగ్ రావడం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. అండ్ యూ టు వర్క్ వెరీ హార్డ్. ఈ టైంలో మనము లైట్ తీసుకుంటే లైఫ్ అంతా కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు కష్టపడినామంటే లైఫ్ అంతా ఎంజాయ్ చేయగలుగుతాం. అది మీరు మైండ్లో పెట్టుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఫెయిల్యూర్స్ నేను చాలా చూసాను లైఫ్లో ఫెయిల్యూర్స్. బట్ ఫెయిల్యూర్ అయిపోయింది, మనం సాధించలేము, ఇంకేం కాదనేది కాదండి. ఐ వర్క్ వెరీ హార్డ్. అండ్ దెన్ క్రైసిస్ టైంలో చంద్రబాబు గారికి, లోకేష్ గారికి నేనేమనేది చెప్పగలిగినా, నేనేమనేది ఐ వాజ్ ఏబుల్ టు. అంటే క్రైసిస్లో ఐ టుక్ దట్ ఆపర్చునిటీ. ఇప్పుడు డిఫికల్ట్, ఎందుకంటే టైమ్ ఇస్ సో ప్రెషియస్. ఎన్నో వర్క్స్ ఉన్నాయి, ఎవరికి వాళ్ళకి ఫుల్ లోడ్ ఆఫ్ వర్క్స్, చాలా కమిట్మెంట్ ఉంది స్టేట్కి చేసేదానికి. సో మనం ఏదో అయిపోయింది, తక్కువ వచ్చింది, మనం లైఫ్లో అచీవ్ చేయలేకపోతున్నాము అనేది యూ షుడ్ నాట్ కీప్ దట్ ఇన్ మైండ్. దెర్ ఈస్ నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎక్కడ సక్సీడ్ అవుతామో తెలియదు. సో యూ హ్యావ్ టు కీప్ దట్ ఇన్ మైండ్ అండ్ వర్క్ హార్డ్, యూ విల్ బీ సక్సెస్ఫుల్. అండ్ కాన్ఫిడెన్స్ is very important. Over confidence కాదు, కాన్ఫిడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. Thanks to Bharat sir for visiting his campus, his property after a long time. ఇంతకుముందు సార్ చెప్పారు, ఎప్పుడు ఈ కాలేజీ స్టార్ట్ చేసేటప్పుడు చాలా ఇబ్బందులు వచ్చేవా, 6 నుంచి 7 నెలలు ఇంత పెద్ద బిల్డింగ్స్ కట్టించి ఏ ఇబ్బంది లేకుండా పిల్లలకి ఫస్ట్ ఫెసిలిటీ చేసినటువంటి ఘనత భరత్ గారిది. ఆ టైంలో కృపారాజు గారు భుజం మీద ఒక చిన్న కర్చీఫ్ వేసుకొని కింద నుంచి పైకి బలం మోస్తూ ఉండేవాళ్ళు. ఐ స్టిల్ రిమెంబర్ ఆల్ ద డేస్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ రికలెక్టింగ్ దోస్ వాల్యుబుల్ థింగ్స్. అండ్ శ్రీనివాస్ గారు చెప్పారు ఇప్పుడే, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు, మినిస్టర్ అయ్యారని. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మైట్ నౌ బీ నాట్ నోయింగ్ అబౌట్ దిస్ ఫ్యాక్టర్. 2019 నుంచి 2024 వరకు భరత్ గారు
రాయలసీమలో తెలుగుదేశం పార్టీని కానీ లేకపోతే చంద్రబాబు గారి ఉన్నటువంటి ఐడియాలజీని కానీ ప్రాపగేట్ చేయడానికి చాలా చాలా కష్టపడ్డారు. కాబట్టి ఇవాళ ఎమ్మెల్యేగా ఇచ్చినప్పుడు వెంటనే ఆయనకి ఆ మినిస్టర్ పదవి ఇవ్వడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్ యోగా డే వైజాగ్లో జరిగినప్పుడు ప్రధాని మోడీ గారు ఫ్లైట్ దిగి కిందకి అడుగు పెడుతుంటే భరత్ గారిని పేరు పెట్టి పిలిచారు, భరత్ గారు బాగున్నారా. అండ్ దట్ వాజ్ వెరీ గ్రేట్ థింగ్. అంటే ప్రధాని గారు భరత్ గారిని గుర్తుపెట్టుకొని పలకరించి మాట్లాడటం అనేది నిజంగా అది చాలా గొప్ప విషయం. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బిహైండ్ దిస్ వన్ ఈస్ the future of this state depends only on two persons now, Lokesh garu and Bharat garu. అంటే ఇండస్ట్రీస్ అండ్ సాఫ్ట్వేర్ ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రానికి కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి. కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మన విద్యార్థులు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత బయటకు ఎక్కడికి వెళ్లకుండా భరత్ గారు ఇంత ముందు చెప్పినట్టు 50,000 నుంచి 1,00,000 కోట్లతో ఓరవకల్లులో ఒక పెద్ద ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మిస్తారు. ఆయన ఆధ్వర్యంలో కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. కర్నూలు ఖచ్చితంగా సస్యశ్యామలంగా ఉంటుంది. అండ్ డెఫినెట్లీ భరత్ గారు will keep up his promise and we believe that a different glory and a glorious future will be there for this zone in his leadership. And I hope that definitely God will provide him such type of grace and such type of blessings to Bharat garu to keep up his promise. And I thank you very much for giving this opportunity. Thank you, sir. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం నగరంలోని 42వ వార్డులో 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చెప్పారు. నగరంలోని 42వ వార్డులో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఆయన వార్డు పర్యటన నిర్వహించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రజల సమస్యలను తెలుసుకోవటమే లక్ష్యంగా నగరంలోని 42వ వార్డులో పర్యటించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్తో పాటు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వార్డులోని ప్రతి వీధిలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు తమ వార్డులోని సమస్యలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచన మేరకు అవకాశమున్న ప్రతిసారి తాను నగరంలోని వార్డులలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నానని అన్నారు. వార్డులలో పర్యటించటం వల్ల క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తాను మంత్రిగా అయిన తర్వాత 42వ వార్డులో 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను పూర్తి చేశామని తెలిపారు. మరో 1,35,00,000 రూపాయల వ్యయంతో పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లను మంజూరు చేసిందని, దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా అధిక సంఖ్యలో మన రాష్ట్రంలో పెన్షన్లను ఇవ్వటం జరుగుతోందని చెప్పారు. కేవలం పెన్షన్ల కోసమే నెలకు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. అలాగే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ముఖ్యంగా కర్నూలులో జాబ్ మేళాలు నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన పొరపాట్లను సరిదిద్దుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకువెళ్తోందని అన్నారు. మీకు తెలుసు, మా లీడర్ చంద్రబాబు గారు ఎప్పుడు వీలుంటే అప్పుడు ప్రజల్లో పోవాలా, సమస్యలు తెలుసుకోవాలా, గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలనే ఉద్దేశంతో మీ ప్రజల మధ్యలో పోయి తెలుసుకుంటే మీకు గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది. దాని తర్వాత మనం ఎట్లా దాన్ని వర్కౌట్ చేసి సార్ట్అవుట్ చేసేదానికి ఒక అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో వీలున్నప్పుడంతా వార్డ్ విజిట్స్ పెట్టుకోవడం జరుగుతోంది. ఈరోజు 42వ వార్డుకు రావడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర ఈ వార్డుకి సంబంధించింది 2 కోట్ల పైన డెవలప్మెంట్ వర్క్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇది కాక ఇంకా ఒక 1,35 lakhs వర్క్స్ ఇంపార్టెంట్ అని చెప్పి ఇక్కడ మన కార్యకర్తలు, వార్డ్ ఇన్ఛార్జ్లు, ప్రజలందరూ కోరున్నారు. అది కూడా వర్కౌట్ చేయడం జరుగుతూ ఉంది. కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎస్, పెన్షన్ అనుకోండి, ఇట్లాంటివి ఉన్నాయి. చాలా మందికి ప్రీవియస్ గవర్నమెంట్లో తీసేశారు. సో మన ప్రభుత్వం వచ్చిందా మీ అందరికీ తెలుసు, ఇండియాలో హైయెస్ట్ పెన్షన్ ఇచ్చే స్టేట్ ఏదన్నా ఉందంటే మన రాష్ట్రం. దాదాపు 3,000-4,000 కోట్ల పైన ఖర్చు అవుతా ఉంది. మన సంవత్సరాలకి దాదాపు 40,000 కోట్ల పైన మేజర్ బడ్జెట్ ఈ పెన్షన్లకి మనం ఇస్తూ ఉన్నాం. సో కొత్త పెన్షన్స్ ఎప్పుడైతే ఓపెన్ చేసామో అర్హులు ఉండే వాళ్ళందరిది కూడా మరీ స్టడీ చేసి
అవి కూడా వర్కౌట్ చేసి ఆ పెన్షన్ని సార్ట్అవుట్ చేసే దాంట్లో ఉంటాం. జాబ్స్ అనుకోండి, కొంతమందికి చాలామందికి ఈరోజే జాబ్ మేళా చేసాం. ఒక 3-4 months బ్యాక్ కూడా జాబ్ మేళా చేసినప్పుడు దాదాపు 900 పైన జాబ్ ఆపర్చునిటీస్ ఉంటే 1000 వచ్చినాయి. ఈరోజు కూడా పేపర్లో వచ్చింది, న్యూస్లో వచ్చింది. బట్ కొంత అవేర్నెస్ మనకి ఇంకా తీసుకోపోవాలి ఈసారి. ఎందుకంటే చాలా మందికి ఈరోజు జాబ్ మేళా ఉందనేది కూడా కొంతమందికి ఇక్కడ వార్డులో ఉండే వాళ్ళకి తెలియదు అని చెప్తాడం జరుగుతుంది. సో బట్ 15-50 జాబ్ ఆపర్చునిటీస్ ఈరోజు ఉండింది. సో మేబీ వాళ్ళు వచ్చిందే ఈరోజు జాబ్ వచ్చేదేమో. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ అండి. గవర్నమెంట్కి ఏవి నోటీస్లో వస్తో ఇమీడియట్గా కమిషనర్ గారు కానీ మా నాలెడ్జ్లో వస్తే మేము మా ఆఫీస్ నుంచి యాక్షన్ తీసుకునే దాంట్లో కానీ మా బూత్ ఇన్ఛార్జ్లు, వార్డ్ ఇన్ఛార్జ్లు వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి దగ్గరలో ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకొని సార్ట్అవుట్ చేసే దాంట్లో ఉన్నారు. కాబట్టి ఇది బెస్ట్. అంటే ప్రజల మధ్యలో పోయి సమస్యలు తెలుసుకుంటే మా గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది. కాబట్టి మా చంద్రబాబు గారు ఎప్పుడు యూ షుడ్ గో వెన్ అవర్ టైం పర్మిట్స్ పోమన్నారు కాబట్టి, కనుక్కోమన్నారు కాబట్టి దీని నుంచి చాలా అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి మేము ఈరోజు కర్నూలులో 42 వార్డులో వార్డ్ పర్యటన చేయడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో కూడా లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. హోప్ఫుల్లీ మంచిగా డెవలప్ అవుతుంది. ఒకటే ప్రజలందరూ నేను ఎప్పుడు కోరుకునేది, ఎందుకంటే లాస్ట్ ప్రభుత్వం చేసిన ప్రాబ్లమ్స్కి ఇప్పుడు కూడా చాలా ఉన్నాయి. అన్ని ఇన్స్టిట్యూషన్స్ని హారిబుల్గా ఇది చేసిన దానికి డబ్బులు అనేది చాలా ఇన్స్టిట్యూషన్స్లో ఇక్కడ కూడా ప్రాబ్లం అదే. పెన్షన్ నాకు ఇవ్వాలని ఉంది, బడ్జెట్ ప్రాబ్లం. సో స్టెప్ బై స్టెప్ ఒకసారి బడ్జెట్స్ అన్నీ సెట్ అయితే కొత్త పెన్షన్స్ కూడా యాడ్ చేసేదానికి అవకాశం ఉంది. కొంతమంది ఫ్రీ బస్సులో ట్రావెల్ చేసినారని చెప్పారు. ఓవరాల్ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. చంద్రబాబు గారి లీడర్షిప్, ఎన్డీఏ ప్రభుత్వం అయితే బాగుంది అంటున్నారు. బట్ ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు చెప్పిండేది తొందరగా సాల్వ్ చేస్తారని మీ గవర్నమెంట్ పైన మాకు ఆశ ఉందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఐఎమ్ ఓవరాల్ హ్యాపీ అండి. థ్యాంక్ యూ. నగరంలో కార్పొరేట్ నగరాల స్థాయిలో బ్రాండెడ్ షోరూంలు ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన శుభం బోటిక్ ను ఆయన ప్రారంభించారు. నగరంలో ఏర్పాటు చేసిన శుభం బోటిక్ ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ శుభం బోటిక్ ను ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ శుభం బోటిక్ లో ఉన్న వస్తువులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు నగరంలో కార్పొరేట్ నగరాల స్థాయిలో బ్రాండెడ్ షోరూం ఏర్పాటు చేయడం అభినందనీయమని, ప్రస్తుతం ఏర్పాటు చేసిన శుభం బోటిక్ వినియోగదారుల మన్ననలు పొంది వ్యాపారపరంగా విజయం సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ తమ శుభం బోటిక్ ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు. కర్నూలు నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘానికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అందిస్తున్న సహకారం మరువలేనిదని ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు అన్నారు. ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం అధ్యక్షుడిగా 3వ ఎన్నికల సందర్భంగా ఆయన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా 3వసారి ఎన్నికైన వై నాగేశ్వరరావు తమ కమిటీ సభ్యులతో కలిసి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ను నగరంలోని ఆయన ఛాంబర్లో కలిశారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ను కలిసిన వారిలో ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావుతో పాటు రాష్ట్ర అధ్యక్షులు రమేష్ బాబు, వ్యవస్థాపకులు పాపారావు, ప్రధాన కార్యదర్శి మక్బుల్, జిల్లా ఉపాధ్యక్షుడు గౌస్ బాషా, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకోబా, కార్యవర్గ సభ్యులు రమేష్, దాదాబాషా, ప్రసాద్, సుంకన్న, వల్లి, ఆంజనేయులు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ శాల్వాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేసి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన వై నాగేశ్వరరావును రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అభినందించారు. అనంతరం ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వై నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘంకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అందిస్తున్న సహకారం మరువలేనిదని, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తమ సంఘానికి భవన నిర్మాణం చేశారని, ఆయన సహకారం నిరంతరం తమకు అవసరమన్నారు. ప్రభుత్వ వాహన డ్రైవర్లకు ఆయన చేసిన సహకారానికి కృతజ్ఞతగా జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని, ఆయన వెంటే ఉంటామని తెలిపారు. అలాగే ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం అధ్యక్షుడిగా 3వసారి తనని ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ బాబు మాట్లాడుతూ
కర్నూలు నగరంలో ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘానికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అందిస్తున్న సహకారం ఎంతో మరవలేనిది అని చెప్పారు. ఇలాంటి అవకాశం రాష్ట్రంలో ఏ జిల్లాలో ప్రభుత్వ వాహన డ్రైవర్లకు లేదని వివరించారు. ప్రభుత్వ వాహన డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన వై నాగేశ్వరరావు అందరినీ కలుపుకొని పనిచేయాలని సూచించారు. టీజీ వెంకటేష్ గారిని కలవడం జరిగింది. నిన్న జరిగిన ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం ఎన్నికల్లో వై నాగేశ్వరరావు నేను ఇనామస్గా చేయడం జరిగినది. ఇనామస్ అయినందుకు ఆ డ్రైవర్ సోదరులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాయి. అదేవిధంగా ఈరోజు పెద్ద ఆయన టీజీ వెంకటేష్ గారు ప్రభుత్వ డ్రైవర్లకి పెళ్ళిళ్ళు చేసుకనిక ఫంక్షన్ హాల్స్ లేదని అడగడం జరిగినది. అడిగిన వెంటనే మాకు ఫంక్షన్ హాల్ కట్టడం జరిగినది. ఈరోజు ఎంతోమంది మా డ్రైవర్లు పెళ్ళిళ్ళు ఫ్రీగా చేసుకొని పోతున్నారు. ఈరోజు చేసుకుంటున్నామంటే ఆ పెద్ద ఆయన పుణ్యమే మాకి. నిజంగా మా డ్రైవర్లంతా ఎంతో పుణ్యం చేసినారు. మేము జీవితాంతము ఎప్పుడు పెద్ద ఆయనకి మేము రుణపడి ఉంటామని డ్రైవర్ సోదరుల ఫ్యామిలీస్ అందరము ఈరోజు మేము ఫంక్షన్లు చేసుకుంటున్నామంటే చాలా సంతోషంగా చేసుకొని పోతున్నారు మా వాళ్ళు. లేకపోతే ఫంక్షన్ హాల్స్ చేసుకోవాలంటే ఒక ఫంక్షన్ 40,000, 50,000, 60,000 ఆ విధంగా ఉన్నాయి. కానీ మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మేము చేస్తున్నామంటే ఈరోజు మాకు ఇంత డెవలప్మెంట్ చేసినందుకు పెద్ద సార్ గారికి ఎప్పుడు మార్చుకోము, జన్మలు రుణపడి ఉంటామని సంతోషం తెలుగు. మా డ్రైవర్ సోదరులకి గౌరవనీయులు పెద్దలు టీజీ వెంకటేష్ సార్ గారు కన్యామండపం కట్టించడం జరిగింది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ డ్రైవర్ కూడా ఇలాంటి అవకాశం లేదు. కాబట్టి ఎంతో మా డ్రైవర్ సోదరులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇదే విషయాన్ని రాష్ట్రంలో ఏ జిల్లాలో మీటింగ్ జరిగినా కూడా గౌరవ వెంకటేష్ సార్ గారి గురించి తెలియజేస్తూ వారు ఆ జిల్లాలో కూడా ఎవరైనా ఇట్లా దాతలు ఉండి మా డ్రైవర్ సోదరులకు సహకారం అందిస్తారని ఆ విధంగా ప్రతి మీటింగ్లో కూడా మేము గౌరవనీయులు డాక్టర్ టీజీ వెంకటేష్ సార్ గారికి గుర్తు చేస్తూనే ఉంటాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు ఇచ్చే సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె సిరి ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని సునయన ఆడిటోరియంలో ప్రజల నుంచి వినతి పత్రాలను వారు స్వీకరించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ప్రజల నుండి సమస్యల వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా సమస్యల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ ద్వారా అర్జీలను మరింత సమర్థవంతంగా పరిష్కరించేందుకు నోడల్ అధికారులను నియమించడం జరుగుతోందన్నారు. ప్రీ ఆడిటింగ్ బృందాల ద్వారా అర్జీల పరిష్కారంలో నాణ్యతను పెంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. లాగిన్లో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు చూసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంప్రాపర్ రెడ్రెసల్ ఉండకూడదని, ప్రజలు సంతృప్తి చెందే విధంగా అర్జీలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి అర్జీదారుతో సంబంధిత అధికారి నేరుగా మాట్లాడి స్పష్టమైన ఎండోర్స్మెంట్ ఇవ్వటం తప్పనిసరి అని తెలిపారు. రెవెన్యూ, సర్వే, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలకు సంబంధించిన అర్జీలు అత్యధికంగా వస్తున్నందున ఈ శాఖలు వేగవంతంగా స్పందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మండల స్థాయి అధికారులు అర్జీలకు సంబంధించి ఎండార్స్మెంట్ సక్రమంగా ఇవ్వటం లేదని స్పష్టంగా త్వరితగతిన ఎండార్స్మెంట్ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతిరోజు వార్తాపత్రికల్లో వచ్చిన ప్రతికూల వార్తలపై సంబంధిత శాఖల అధికారులు వేగంగా స్పందించి నివేదికను పంపించాలని ఆదేశించారు. వీధి కుక్కలు, పందుల సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని అన్న క్యాంటీన్లను ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పరిశీలించి నాణ్యత, పరిశుభ్రతను తనిఖీ చేసి తనిఖీల ఫోటోలను అధికారుల గ్రూప్లో అప్లోడ్ చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో సుమారు 450 మంది పాఠశాలలకు గైర్హాజరు అయినట్లు గుర్తించామని, వారిని తిరిగి పాఠశాలలో చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, డీఈఓ, ఆర్డీఓలను ఆదేశించారు. ఆ విద్యార్థుల కుటుంబాలు వలసలకు వెళ్లినట్లయితే తల్లిదండ్రులతో మాట్లాడి వారిని తిరిగి రప్పించి సీజనల్ హాస్టల్లో విద్యార్థులను చేర్పించాలని ఆదేశించారు. అదేవిధంగా 10వ తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన 100 రోజుల ప్రత్యేక విద్యా ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని పేర్కొన్నారు. డ్రాపౌట్ అయిన ప్రతి విద్యార్థి కూడా పాఠశాలకు తిరిగి చేరే వరకు అధికారులు ఫాలోఅప్ చేయాలన్నారు. 10వ తరగతి విద్యార్థులకు కీలకమైన దశ అని
విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రతి విద్యార్థి 10వ తరగతి పాస్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తరగతి గదికి చేరేలా విద్యార్థులను చూడాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డిఆర్ఓ వెంకటనారాయణమ్మ, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ చిరంజీవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు అనురాధ, కొండయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు. పిల్లల కోసం పిల్లల స్నేహపూర్వక పథకం 2024 అనేది పిల్లలకు న్యాయపరమైన సేవలు, హక్కులు ఏర్పాటు చేసే పథకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది అన్నారు. నగరంలోని దామోదరం సంజీవయ్య మున్సిపల్ పాఠశాలలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సూచనల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి వివిధ సంస్థల సమన్వయంతో కర్నూలు నగరం ఓల్డ్ కంట్రోల్ రూమ్ దగ్గర గల దామోదరం సంజీవయ్య స్మారక మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ నందు పిల్లల స్నేహపూర్వక పథకం 2024పై ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు జి. కబర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్తి మాట్లాడుతూ, పిల్లల కోసం పిల్లల స్నేహపూర్వక పథకం 2024 అనేది పిల్లలకు, ముఖ్యంగా వికలాంగుల పిల్లలకు న్యాయపరమైన సేవలు, హక్కులు, నిపుణులైన న్యాయ నిపుణుల సహాయాన్ని పొందేలా ఏర్పాటు చేసిన ఒక పథకమని తెలిపారు. ఇది వారికి న్యాయం అందుబాటులో ఉండేలా రక్షణ మరియు గౌరవాన్ని అందించడం ముఖ్య లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తుందని తెలిపారు. ఈ పథకం ద్వారా పిల్లల కోసం ప్రత్యేక న్యాయ సేవలు, స్నేహపూర్వక వ్యవస్థను ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. పిల్లలు, ముఖ్యంగా బలహీన వర్గాల పిల్లలకు ఉచిత న్యాయ సేవలు అందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల పిల్లలు, ముఖ్యంగా అణగారిన, బలహీన వర్గాల పిల్లలు, వికలాంగ పిల్లలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు అని తెలిపారు. అనంతరం కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ, లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్ 15100, పిల్లల హెల్ప్ లైన్ నంబర్ 1098 గురించి వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ వారు ఏర్పాటు చేసిన స్టాల్ నందు పిల్లలందరికీ ఉచిత వైద్య పరీక్షలు జరిపి వారికి తగిన మందులు అందిస్తారని తెలిపారు. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారదా గారు పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్లపై అవగాహన కలిగించారు. కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారు, డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు, లేబర్ డిపార్ట్మెంట్ వారు, వైద్య ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్ వారు, డైస్ సెంటర్ వారు, వన్ స్టాప్ సెంటర్ వారు స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగినది. పిల్లలకు ఆయా డిపార్ట్మెంట్ వారు పిల్లలకు అందించే పథకాలను, పిల్లల స్నేహపూర్వక వైద్య సదుపాయాలను గురించి స్టాల్స్ ద్వారా వివరించారు. వన్ స్టాప్ సెంటర్ అంటే ఏంటి, బాల్య వివాహాలు రద్దుకి ఏం చేయాలి, ఎందుకు బాల్య వివాహం చేసుకుంటారు, పిల్లలు స్కూల్స్లో ఎందుకు చేరకపోతే ఏం జరుగుతుంది, అట్లా ఇక్కడ ఏదైతే వండర్ఫుల్ ట్రీట్మెంట్ ఆర్బీఎస్టీలోని వాళ్ళు ఇవన్నీ కూడా చాలా 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 మీ అందరికీ ఉపయోగపడే విషయాలు, ఉపయోగపడే చట్టాలనే ఈరోజు మేము ఎన్నుకొని మేము చాలా శ్రమతో అన్ని డిపార్ట్మెంట్ని క్రోడీకరించి కలిపి మాట్లాడి ఒకే విధుల మీదకి తీసుకొచ్చాం. ఇది మీకోసమే ఇదంతా. అంటే మీకోసం అంటే మాకెందుకంటే మేము బాగా ఉన్నాం కదా, నాకెందుకు సార్ ఆ క్యూర్ ఇంటర్నేషనల్ ఆర్బీఎస్కే ఫోన్ దగ్గర ఉంది, మాకు దీనికి అవ్వకండి. ఎందుకు అవ్వకండి అంటే మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు, మీ ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మీరు చెప్పాలి. ఈరోజు మీరు తెలుసుకున్న విషయాలు వాళ్ళకి చెబితే, వాళ్ళు ఇంకొకళ్ళకి చెబితే వాళ్ళు బాగుపడతారని మా ఉద్దేశం. ఇంకొక విషయం చెప్పేది, నేను ఎక్కువ మాట్లాడను, ఒకే విషయం చెప్తున్నాను. ఎంత 600కి 580 మార్కులు వచ్చినా, 200 మార్కులు వచ్చినా, 400 మార్కులు వచ్చినా, సంస్కారం అనేది ఇంపార్టెంట్. ఎవరితో ఏ విధంగా ఎలా మెలగాలి, ఎవరిని గౌరవించాలి, ఎంత గౌరవించాలి, అన్ని విషయాలు సంస్కారం. చదువుకోవడం ఒక్కటే కాదు, విద్యా వినయ సంపన్నం సంస్కారం. విద్యతో పాటు సంస్కారం నేర్చుకుంటేనే ఆ విద్యకి ఫలం. అంటే ఇప్పుడు మీ టీచర్ గారు అన్నారు, మీ టీచర్ గారు నువ్వు చాలా చదువుకుంటావు, నేర్చుకుంటావు, ఒక్కొక్క
ఎదురుగా మీకు విద్యగా కనబడే కనీసం నమస్కారం పెట్టండి, సంస్కారం అది ఏమో చెప్పాలో నాకు తెలియదు. అంటే గౌరవం అనేది గౌరవం మీ స్కూల్స్ చదువుతున్న వాళ్ళందరూ కూడా ఎక్కడ కనబడినా ఎక్కడ ఉన్నా ఒక నమస్కారం పెట్టండి, మర్యాదగా మాట్లాడండి, పద్ధతిగా ఉండండి, అందరూ కూడా మర్యాదగా మహిళలు తమ ప్రతిభ, ఆత్మవిశ్వాసం, కృషితోనే సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. ఈ మేరకు నగరంలోని శక్తి సదన్ ను ఆమె సందర్శించారు. నగరంలోని సూర్యభవన్ దేవాలయం సమీపంలోని శక్తి సదన్ను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె వసతి గృహంలో ఉన్న వారితో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ అవసరమైన వారికి లీగల్ కౌన్సిలింగ్, సైకలాజికల్ సపోర్ట్ అందించాలని అధికారులకు సూచించారు. వసతి గృహం నిర్వహణ విధానం, రోజువారీ రికార్డులు, హాజరు పట్టికలు, మూమెంట్ రిజిస్టర్లు తదితరాలను సమీక్షించారు. సదుపాయాల పరిశీలన, మౌలిక వసతులపై సూచనలు చేశారు. వంటగది, పడక గదులు, చేతి అల్లిక యూనిట్లు, కుట్టు మిషన్లు, శిక్షణా విభాగాలను పరిశీలించారు. మహిళా స్వశక్తీకరణలో భాగంగా ప్రభుత్వం జమ చేస్తున్న జన్ ధన్ ఖాతాలో నెలకు 500 రూపాయలు డిపాజిట్లు సరైన విధంగా చేరుతున్నాయో లేదో పరిశీలించి ఖాతాల వివరాలు అప్డేట్ చేయాలని ఆదేశించారు. ధైర్యం, విద్య, ఉపాధి మహిళల పురోగతికి మూలాధారాలు అన్నారు. ప్రభుత్వం మహిళల భద్రత, విద్య, ఉపాధి కోసం సమగ్ర చర్యలు తీసుకుంటోందని, మహిళలు ధైర్యంగా ఉండాలని, తమ ప్రతిభను నమ్ముకొని ముందుకు సాగాలని, స్వశక్తితో పైకి రావటమే వారి జీవిత విజయానికి పునాది అని తెలిపారు. శక్తి సదన్ ద్వారా చదివి ఉద్యోగాలు సాధించిన మహిళలపై ప్రశంసలు కురిపించారు. వసతి గృహం నుంచే చదివి 4 పోలీసు శాఖలో, 4 నర్సింగ్ రంగంలో, ఐసీడీఎస్ విభాగంలో ఉద్యోగాలు సాధించారని పేర్కొంటూ వారు స్ఫూర్తిదాయక వ్యక్తులని అభివర్ణించారు. ప్రస్తుతం పలువురు యువతులు డిఎస్సి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారని ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఎన్జీఓ ప్రతినిధులు వసతి గృహానికి స్వంత భవనం కోసం స్థల కేటాయింపు అవసరమని విజ్ఞప్తి చేయగా, సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సానుకూల చర్యలు తీసుకుంటామని చైర్పర్సన్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ విజయ, శక్తి ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి విజయరాజు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో బిల్డింగ్ అప్రూవల్ మరియు ల్యాండ్ అప్రూవల్ లేని వారు 3 రోజుల్లో దరఖాస్తు చేసుకుని క్రమబద్ధీకరించుకోవాలని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన మీడియాతో ఈ సందర్భంగా మాట్లాడారు. కర్నూలు జిల్లా కంబైన్డ్ నంద్యాల కర్నూలులో చాలా వరకు కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తరఫున ఒక చైర్మన్గా నేను 14 నియోజకవర్గాలు అనాథరైజ్డ్గా కట్టినటువంటి లేఅవుట్లు, ప్లాట్లు అమ్మిన వాళ్ళ పేర్లు మరియు అనాథరైజ్డ్గా ప్లాన్ లేకుండా ఇల్లు కట్టిన వాళ్ళు వీళ్ళందరినీ లిస్టు తీసుకొని చాలా వరకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. కానీ చాలామంది అనాథరైజ్డ్ ఏమవుతుంది, మాకేం జరుగుతుంది, ఏమీ లేదు. కొన్ని జాగాల్లో అయితే మంత్రాలయం అక్కడ సైడ్ అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది లాడ్జీలు కట్టారు. లాడ్జీలు కట్టేటప్పుడు నేను అన్నీ చెక్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఏమంటే, మాకు సార్ మేము తీసుకున్న పర్మిషన్ అన్నారు. పర్మిషన్ అంటే ఎవరు ఇచ్చారు మీకు? కూడా వాళ్ళు ఇచ్చారంటే కాదు, మాకు పంచాయతీ వాళ్ళు ఇచ్చినారు అని అంటున్నారు. నేను ఒకటే చెప్పేది, ప్రతి ఒక్కరికి ఒక మంత్రాలయం కానీ, జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యాపారస్తులకు కానీ, ప్లాట్ల యజమానులకు కానీ, ఇండ్లు పర్మిషన్ లేకుండా కట్టినటువంటి వాళ్ళకు కానీ పంచాయతీ అప్రూవల్ అనేది ఇంటికి మాత్రమే వర్తిస్తుంది. పంచాయతీ అప్రూవల్ కమర్షియల్గా ఇచ్చేదానికి ఆస్కారం లేదు, వాళ్ళకు పర్మిషన్ ఇచ్చేదానికి ఆస్కారం లేదు. పంచాయతీ అప్రూవల్ ఉందని చెప్పి కమర్షియల్ కట్టి, లాడ్జింగ్లు కట్టి వ్యాపారం చేసి ప్రభుత్వానికి రావాల్సిన రుసుము చెల్లించకుండా ఎగ్గొట్టినటువంటి ఏ ఒక్కరిని వదిలిపెట్టాం. ప్రతి ఒక్కరికి ఒక హెచ్చరిస్తున్నా, మీరు తొందరలో పంచాయతీ అప్రూవల్ మాకు సంబంధం లేదు, పంచాయతీ అప్రూవల్ కమర్షియల్ ఇచ్చేందుకు అధికారమే లేదు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే కర్నూలు కూడా ఆఫీస్కి వచ్చి మీరు రెగ్యులరైజేషన్ చేసుకొని మీరు దానికి కట్టవలసిన రుసుము చెల్లించి మీరు రెగ్యులరైజ్ చేసుకోండి. లేకుంటే మాత్రం
మీ బిల్డింగులు టైం మాత్రం దాటిన తర్వాత ఇమ్మీడియట్గా చెప్పకుండా నోటీసులు కూడా కూర్చివేయడం జరుగుతుంది. షిరిడి ఆలయంలో పల్లకీ సేవ ప్రారంభమై 116వ సంవత్సరంలోకి చేరుతున్న సందర్భంగా ఈ నెల 11వ తేదీ పాత బస్టాండ్లోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో పల్లకీ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి మహాబలేష్ సజ్జనార్ తెలియజేశారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. సాయి భక్తులకు ముఖ్య విజ్ఞప్తి. బాబాగారు 1910 రోజు డిసెంబర్లో ఈ పల్లకి సేవ ప్రారంభమైంది. ఈ పల్లకి సేవ షిరిడిలో ప్రారంభమై నేటితో రేపు గురువారానికి 116 సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా కర్నూలు దక్షిణ షిరిడిగా పేరుగాంచిన మన షిరిడి సాయిబాబా దేవస్థానంతో షిరిడి మాదిరిగా పల్లకి సేవ చేయాలని చెప్పేసి ఆలయ పాలక మండలి వారు ఆదేశించారు. వారి యొక్క ఆదేశానుసారము గురువారం రోజు రాత్రి 8 గంటలకు మన దక్షిణ షిరిడి సాయిబాబా దేవస్థానం పల్లకి సేవ ఉంటుంది కనుక ప్రతి ఒక్క భక్తుడికి పల్లకి మోసే అవకాశం కల్పిస్తారు కనుక ప్రతి ఒక్క భక్తులంతా వచ్చి ఆ పల్లకి సేవ కార్యక్రమం పాల్గొని క్రంతం బాబా గారు ఏర్పడిన తీర్థ ప్రసాదాలను స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ నెల 6, 7వ తేదీలో గుంటూరులో జరిగిన సౌత్ జోన్ శిల్పం పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనపరచడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను ఆయన అభినందించారు. నగరంలోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఈ నెల 6, 7వ తేదీల్లో గుంటూరులో జరిగిన 2వ సౌత్ జోన్ సిల్లంబం ఛాంపియన్షిప్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన జిల్లాకు చెందిన క్రీడాకారులను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి మహావీర్, జాయింట్ సెక్రటరీ బహదూర్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరులో జరిగిన సౌత్ జోన్ సిలంబం పోటీల్లో జిల్లాకు చెందిన 47 మంది క్రీడాకారులు పాల్గొనగా ఈ పోటీల్లో 25 స్వర్ణ పతకాలు, 22 రజత పతకాలను క్రీడాకారులు గెలుచుకోవటం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అభినందించారు. జిల్లాలో క్రీడలతో పాటు క్రీడాకారుల సంక్షేమానికి తమ టీజీవీ గ్రూప్ సంస్థలు కృషి చేస్తున్నాయని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కేజే రెడ్డి అన్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఉమ్మడి కర్నూలు జిల్లా స్థాయి క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. కర్నూలు సిటీ సమీపంలోని చిన్నటేకూరు వద్ద ఉన్న ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా స్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కేజే రెడ్డి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు కలిసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేజే రెడ్డి మాట్లాడుతూ తమ స్కూల్లో ఇటువంటి క్రీడా పోటీలను నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. ఈ ప్రాంతంలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేసే ఆలోచన ఉందని, అందుకోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. తమ ప్రాంగణంలో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలను నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. క్రీడా సౌకర్యాలను కృషి చేస్తున్నట్లు తెలిపారు. పెద్ద సంఖ్యలో క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులను ఆయన కరచాలనంతో అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలతో క్రీడాకారులను ప్రోత్సహిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రామాంజనేయులు మాట్లాడుతూ చిన్నారులను ప్రోత్సహించేందుకు ఇటువంటి పోటీలు ఉపకరిస్తాయి అన్నారు. ఇలా రాణిస్తున్న వారు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో పాల్గొనేందుకు ఇదో చక్కటి వేదిక అవుతుందని అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా తమ సంఘం సాగుతోందన్నారు. అందుకు సహకరించిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యానికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రిన్సిపల్ జస్మిత్ మాట్లాడుతూ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఆమె స్వాగతం పలికారు. ప్రారంభానికి ముందు చిన్నారులు చేసిన సామరుచుకుంటే ఆ కార్యక్రమాలు పలువురిని అబ్బురపరిచాయి. పోటీల్లో 400 మంది క్రీడాకారులు పాల్గొనడంతో పాటు వివిధ విద్యా సంస్థలకు చెందిన ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేదికను ఏర్పాటు చేసిన అద్భుతం ఒలింపిక్ అసోసియేషన్ కృషి చేసింది. దానికి వెలువెంటనే ఒప్పుకున్నటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు ప్రైమరీ స్టేజ్ నుంచి ఇప్పుడు మీకు ఎక్స్పోజర్ కావాలి. చాలామంది జూనియర్స్ పోటీలు రకరకాలు ఉంటాయి, కానీ ఇలాంటి పోటీలు ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ వల్ల మీరు డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్కి పోటీకి అవకాశం ఉంది. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ స్టేట్ పెట్టాలనుకున్నాం, కొన్ని పరీక్షల కారణంగా వాయిదా వేశాం. దాన్ని తిరిగి ఇప్పుడు పెట్టినప్పుడు పెద్ద సంఖ్యలో అందరూ వచ్చినందుకు మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి వ్యాయామ వైద్యులకు, విద్యార్థులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా.
తర్వాత ఏ రోజుకి ఆ రోజే ప్రైజులు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మనం వాలీబాల్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, చెస్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాం. ఈ వాటిని కూడా మీరు సహకరించాలని కోరుతున్నాం. స్కూల్ ఫీజు ముఖ్యంగా రేపు కూడా త్వరగా పంపించేస్తే త్వరగా స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంత సౌకర్యాన్ని ఏర్పాటు చేసిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కేతిరెడ్డి గారికి, అలాగే ప్రిన్సిపల్ జస్మిత్ గౌడ్ గారికి, ఇక్కడ ఉన్న యాజమాన్యానికి, చక్కగా డ్యాన్స్ నృత్యం చేసిన చిన్నారులకి, మీరు దూర ప్రాంతాల నుంచి చెప్పిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తీసుకోవాలి బాగా. ఈ క్రీడ ఏంటంటే మనకు ఎప్పుడు మాట్లాడుకుంటాం, స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలి, గేమ్ స్పిరిట్ ఉండాలి. ఆ స్పిరిట్తో గేమ్గా కూడా బాగా ఆడాలి. అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తుంది వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎప్పుడు మీరు కూడా మీకు అండగా ఉంటుంది. ఏ గేమ్ ఆడుకోవాలనుకున్నా ఎప్పుడన్నా మీరు ఇండివిజువల్ కానీ మీ టీం ఇక్కడ వచ్చి ఆడుకోవాలంటే కూడా మీకు అవకాశం కల్పిస్తుంది. ఒకసారి మీరు మీ టీచర్కి ఒకసారి నాకు కావాల్సిన గ్రౌండ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో. మీకు కావాల్సిన గ్రౌండ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని మీరు ఖచ్చితంగా ఎప్పుడు కావాలంటే ఇప్పుడు వాడుకోవడానికి మీకు అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాను. So once again, all the best. Again, we will meet in the evening. And don't feel bad. And advance congratulations for the winners as well as. ఇవి ఇవాళ సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇలాగే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.